నో అయితే మిరాజ్ జంక్షన్ కి అయితే మన ట్రైన్ వచ్చేసిందండి. ఓకే, మిరాజ్ జంక్షన్ అయితే మనం దాటేస్తున్నాం అండి. రైట్ నో చూడొచ్చు. ఇంజిన్ అయితే మార్చుకున్నాం అనమాట. మనం ఇంజిన్ అయితే ఇప్పుడు ఇంతకుముందు మనం ఫ్రంట్ ఎక్కాం కదా, ఇప్పుడు లాస్ట్ ఉంటాం మనం. సో అది పూణే ట్రైన్. ఇక్కడ నుంచి అయితే పూణేకి చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయండి అవైలబుల్లో. పూణేకి కొల్హాపూర్ సైడ్ కానీ, కొల్హాపూర్ నుంచే పోతుంది అది. ఇది మిరాజ్ జంక్షన్ అయితే పెద్ద జంక్షన్ అండి, చాలా పెద్ద జంక్షన్ ఇది కూడా. ట్రైన్ అయితే మనకి 30 minutes బిఫోర్ వచ్చింది ఇక్కడికి. సో ఆన్ టైం అయితే వెళ్తున్నాం. మనం ఇంజిన్ చేంజ్ చేసుకొని ఆన్ టైం అయితే వెళ్తున్నాం. మనం ఈ లోపల భోజనం కూడా చేసుకునేస్తాము ఆఫ్టర్నూన్. ఓకే, మిరాజ్ జంక్షన్ అయితే దాటేస్తాం. చూద్దాం నెక్స్ట్ ఎలా. మిరాజ్లో కూడా మనకి ప్యాసింజర్స్ ఏమి ఎక్కువ లేరండి. తిరుపతికి వెళ్ళాలంటే కొల్హాపూర్ నుంచి అయితే ఈ ట్రైను హుబ్లీ మీదుగా మనకి గుంతకల్ మీదుగా, కడప మీదుగా వస్తుందండి. విషయం ఏంటంటే మీరు జనరల్లో కూడా ప్రయాణించవచ్చు తిరుపతికి, ఎందుకంటే ఫుల్ ఖాళీ ఉన్నాయి. మిరాజ్ జంక్షన్ కూడా దాటేసాం మనం. ఒకవేళ ఈ సైడ్ నుంచి ఎవరన్నా హుబ్లీ తర్వాత ఏమన్నా ఫుల్ అవుతుందేమో చూద్దాం. ఇక్కడ నుంచి అయితే మనకి సదరన్ రైల్వేస్ అయితే స్టార్ట్ అండి, సౌత్ జోను. ఇంకా మనం మిరాజ్ జంక్షన్ వరకు ఏంటంటే అదంతా పూణే కింద వస్తుంది. ఇక్కడ నుంచి మనం సౌత్ డివిజన్లోకి అయితే అడుగు పెట్టేసాము. కర్ణాటకలోకి అయితే అడుగు పెట్టేసామండి మనం. ఇక్కడ నుంచి ఇంకంతా కూడా మనకి కర్ణాటక టచ్ అవుతుంది. మనకి షెడ్బాల్ ఈ ఊరి నుంచి అయితే మనకి కర్ణాటక స్టార్ట్ అవుద్ది. అదే ముందర నుంచే స్టార్ట్ అవుద్ది, కానీ రైల్వే స్టేషన్ మనకి షెడ్బాల్ నుంచి అయితే కర్ణాటక స్టార్ట్ అయినట్టు గుర్తుపెట్టుకోండి. స్టాప్ లేదని చూపిస్తుంది, కానీ 1 minute అయితే స్టాప్ ఉందండి ఇక్కడ. మనం తిరుపతి నుంచి వచ్చేటప్పుడు కూడా స్టాప్ అయితే ఉంది. వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో కూడా స్టాప్ చూపించింది, కానీ వెళ్ళేటప్పుడు ఎందుకో స్టాప్ అయితే చూపించలేదు. కానీ ఉగర్గఢ్లో కూడా మనకి 1 minute అయితే ట్రైన్ అయితే స్టాప్ అయితే అయిందండి. రైల్వే స్టేషన్ చూడొచ్చు మీరు, నార్మల్గా ఉంది. రైల్వే స్టేషన్ బయట అంతా లారీలతో లోడ్లు అయితే ఉన్నాయండి ఇక్కడ ఉగర్గఢ్లో. ఇది రైల్వే స్టేషను అంతా ఈ విధంగా ఉంది. పక్కనే రోడ్డు కూడా ఉంది, హైవే అనుకుంటుంది. చూడొచ్చు, ఇది ఉగర్గఢ్ ఊరండి. అది ఇక్కడ ఏదో మామూలు ఫ్యాక్టరీస్ ఏదో ఉండేటట్టున్నాయి, అందుకే ఇక్కడ స్టాప్ అయితే. లారీ లోడ్లు కూడా ఎక్కువ ఉన్నాయి. కర్ణాటకలో ఎంటర్ అయిపోయామని చెప్పాను కదా, ఇది సెకండ్ స్టేషన్ అన్నమాట. చూడొచ్చు మీరు ఉగర్గఢ్. కుడాచికి అయితే ఎంటర్ అయిపోయామండి. కుడాచి రైల్వే స్టేషన్ అయితే క్రాస్ అయిపోయాం మనం. జస్ట్ 1 minute అయితే స్టాప్ అండి. ఇక్కడ 1 minute అయితే ఆపింది అంతే. ఇక్కడైతే ట్రైన్ అయితే ఆపున్నారండి. చించేరి ఏదో క్రాసింగ్ ఏదో ఉన్నట్టుంది, స్టాప్ అయితే లేదు ఇక్కడ. ట్రాక్టర్తో 2 లోడ్లు చెరుకు లాక్కొని వస్తున్నాయండి హైవే మీద. చూడండి పక్కంతా అసలు ఫుల్ ఎక్కుడు. 2 ట్రక్కులు ఉన్నాయి, ఒకే ఇంజిన్. అసలు ఎట్లా లాక్కొస్తున్నాడు చూడండి. ఈ పక్క కూడా ఒకటి పోతుంది చూడండి, 2 ట్రక్కులు వేసుకొని. 2 ట్రక్కులతో ఒక ఇంజిన్ అసలు ఎట్లా లాక్కొస్తున్నాడు. అంతా చెరికే, మొత్తం చెరికే అండి, మొత్తం చెరికే. ఇక్కడ కూడా కర్ణాటకలో కూడా
ఇక్కడ ఏదో స్టేషన్ ఉంది. ఇక్కడ స్టేషన్ ఏదో అర్థం కావట్లే, మామూలుగా ఎందుకు ఆపుతుందో అర్థం కావట్లే. ఇవన్నీ ఒకే విధంగా ఉన్నాయి. స్టేషన్లు కూడా ఇట్లానే ఉన్నాయన్నమాట. చూద్దాం ఏ స్టేషన్. రాయబాగ్ అయితే వచ్చేస్తున్నామండి మనం. రైట్ నో రాయబాగ్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. రాయబాగ్ రైల్వే స్టేషన్లో జనాలు అయితే ఎక్కుతున్నారు, ఫుల్గా ఎక్కుతున్నారు జనాలు. ఇక్కడ రాయబాగ్ రైల్వే స్టేషన్ అయితే దాటేసామండి. రాయబాగ్ చూడొచ్చు, రైల్వే స్టేషన్ అయితే ఈ విధంగా ఉంది. రాయబాగ్ చూడండి, ఫుల్ టర్న్. అసలు మన ట్రైన్ చూడండి మొత్తం వ్యూ అయితే ఎల్ షేప్లో టర్నింగ్. ఇక్కడ చూడండి, రాయబాగ్ దాటుకుంటానే ఇంక అన్నీ విండ్ ఎలక్ట్రిసిటీ. పట్టాప్రభాకి అయితే ఎంటర్ అవబోతున్నాం అండి. ట్రైన్ అయితే 1/2 అవర్ లేట్గా నడిచింది. ఇక్కడికి 1/2 అవర్ లేట్గా నడుస్తుంది ట్రైన్ అయితే. ఈ స్టేషన్ అండి, ఇంతకుముందు స్టేషన్ అన్ని కరెక్ట్గా వచ్చింది. జస్ట్ ఘట్టాప్రభాకి అయితే ఎంటర్ కాబోతున్నాం. ఇది ఊరైతే చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందో. బోర్డు అయితే లేదు, తర్వాత బోర్డు లాస్ట్లో ఉంటుంది కదా, ఆ బోర్డు అన్న చూద్దాం ఉందా లేదు. స్టేషన్ అయితే ఈ విధంగా ఉందండి, ఈ విధంగా ఉంది స్టేషన్, చూడొచ్చు మీరు. ఘట్టాప్రభ అయితే దాటేసామండి, అదే దాటుతా ఉన్నాము. ఈ స్టేషన్ అయితే రీమోడలింగ్లో ఉన్నట్టుందండి. అంతా రీమోడలింగ్ అయితే వర్క్ జరుగుతుంది స్టేషన్ అంతా కూడా, చూడొచ్చు. ఘట్టాప్రభ 1 మినిట్ అయితే స్టాప్ అండి. ఇక్కడ 1 మినిట్ స్టాప్ అంతే. స్టేషన్ చూడొచ్చు మీరు. ఓకే, చెరుకు అయితే లోడ్ వెళ్తా ఉంది, హైవే మళ్ళా ఇంకోటి. ఘట్టాప్రభ అయితే దాటేసాం మనం. నెక్స్ట్ ఇంక మనకి బెల్గావి స్టేషన్, బెల్గాం అంటాం కదా, ఆ స్టేషన్ అయితే ఇంకా వస్తుంది. వేలు 20 రూపాయలు అంట, 20 రూపాయలు. మొత్తం ఉడికాడు వేలు అయితే చాలా బాగుందండి, ఏమి లేకుండా ఖాళీ చేసాము. ఊరైతే సాగు చేస్తున్నారండి ఇక్కడ. ఘట్టాప్రభ నుంచి బెల్గావి మధ్యలో వరి పంట అయితే పండిస్తున్నారు, చూడొచ్చు మీరు. బెల్గావి సిటీకి అయితే ఎంటర్ అయిపోయామండి. బెల్గావి అవుట్స్కట్స్లో అయితే ఉన్నాం మనం, చూడొచ్చు. సిటీ అయితే చాలా పెద్ద సిటీ అండి ఇది. బెల్గాం అంటాం మామూలుగా. స్టేషన్ కోడ్ వచ్చేసి BGM. ఇప్పటి వరకు మనం అయితే 185 కిలోమీటర్లు అయితే ప్రయాణించామండి. ట్రైన్ అయితే మనకి 15 మినిట్స్ స్లోగా అయితే నడుస్తుందండి ప్రజెంట్. స్టేషన్ కోడ్ వచ్చేసి BGM, చూడొచ్చు వాతావరణం మీరు. బెల్గాంకి అయితే వచ్చేసామండి మనం. ఇది కర్ణాటకలో ఒక డిస్టిక్ అండి. ఇది కూడా పెద్ద సిటీ. ఇది కూడా కర్ణాటకలో నార్త్ కర్ణాటక సైడు ఇది ఒక డిస్టిక్ అన్నమాట బెల్గాము. చూడొచ్చు సిటీ మీరు. సిటీ వ్యూ చూడండి. చూడొచ్చు మీకు ఆ సైడు
డైరెక్ట్ బెల్గావి నుంచే మనకి బెంగళూరు ట్రైన్ అయితే ఉందండి. మిరాజ్ బెంగళూరు బెల్గావి. మనం వచ్చాం కదా మిరాజ్ జంక్షన్, మిరాజ్ నుంచి అయితే ఇప్పుడు బెల్గావికి వచ్చింది ట్రైన్. బెల్గావి నుంచి డైరెక్ట్ బెంగళూరుకి అయితే కేఎస్ఆర్ బెంగళూరు సిటీకి అయితే ట్రైన్ అయితే రెడీగా ఉందండి. ఈ సైడ్ ఎవరన్నా మామూలుగా రావాలన్నా కూడా ఇట్లా మన ట్రైన్ వచ్చి తర్వాత అయినా ఆ ట్రైన్కి వెళ్ళొచ్చు. కేఎస్ఆర్ బెంగళూరు ట్రైన్ అయితే రెడీగా ఉంది. ఆల్మోస్ట్ బెల్గాంలో అయితే మొత్తం ట్రైన్ అంతా ఖాళీ అండి. ఆల్మోస్ట్ అంతా ఖాళీ అయిపోయారు, చూడొచ్చు. ట్వంటీ మినిట్స్ అయితే ట్రైన్ అయితే లేట్గా అయితే వచ్చిందండి. డిలే అయింది 20 మినిట్స్. బెల్గావి స్టేషన్ చూడొచ్చు మీరు. బీజీఎం అండి స్టేషన్ కోడ్, డిస్ట్రిక్ట్ అన్నమాట ఇది బెల్గాము. 5 మినిట్స్ అయితే స్టాప్ అయితే ఉందండి. ఇక్కడ మనకి 5 మినిట్స్ స్టాప్ ఇచ్చారు. బెల్గావి అయితే దాటేస్తున్నాం అండి. బెల్గావి స్పెషల్ ఫర్ కుందా స్వీట్. కుందా అయితే ఫేమస్ అంటే ఇక్కడ కుందా అనే స్వీట్ బెల్గావిలో. ఎవరైనా ఇటు వచ్చినప్పుడు ట్రై చేయండి. మనకి ఎదురు ఉండేవాళ్ళు అయితే కొన్ని పెట్టారు, బాగున్నాయి టేస్ట్. రైట్ నో మనం కానా